చిన్నారులు, ఇప్పుడు మీకొక కథ చెప్తాను. అది విని ఎలా ఉందో నాకు చెప్పండే. కోతి ముసలి కథ. ఒకప్పుడు ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక చలాకీ కోతి ఉండేది. ఆ కోతి ఆ అడవిలో ఉన్న రకరకాల పళ్ళ చెట్లు, జామ, మామిడి, నేరేడు, అరటి, అన్ని చెట్లకు ఉన్న పళ్ళన్నీ కోసుకుని తనకు నచ్చినన్ని తింటూ ఎంతో సంతోషంగా అడవంతా చలాకీగా తిరుగుతూ ఉండేది. రోజంతా ఎక్కడెక్కడో తిరిగినా రాత్రయ్యే సమయానికి మాత్రం ఒక నేరేడు చెట్టు మీదకు వచ్చి పడుకునేది. ఎందుకంటే ఆ కోతికి ఆ అడవిలో ఉన్న అన్ని చెట్ల కన్నా ఆ నేరేడు చెట్టన్నా, ఆ నేరేడు పళ్ళన్నా చాలా ఇష్టం. ఆ నేరేడు చెట్టు కిందే ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదిలో ఒక ముసలి తన భార్యతో కలిసి నివసిస్తుంది. ముసలి రోజు నదిలో ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ నేరేడు చెట్టు వైపుగా వచ్చినప్పుడు ఆ చలాకీ కోతిని చూసి అనుకుంటుంది, ఈ కోతి రోజు భలే చలాకీగా ఉంటుందే, దీంతో స్నేహం చేద్దాం అనుకుని కోతిని పరిచయం చేసుకుని, నువ్వు భలే చలాకీగా ఉంటావు నేస్తం, అలా ఎలా ఉంటావు అంటుంది ముసలి. నాకు నచ్చిన పళ్ళు తింటూ నాకు నచ్చిన వారితో మాట్లాడుతూ ఉంటాను, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నట్టు అంతే అంటుంది కోతి. అలా ఇద్దరూ కాసేపు ముచ్చట్లు చెప్పుకుని కోతి చెప్తుంది, ఈ నేరేడు పళ్ళు చాలా బాగుంటాయి, నాకు భలే ఇష్టం అంటుంది. ముసలి అయితే నాకు కొన్ని పళ్ళు ఇవ్వవా అని అడుగుతుంది. కోతి కొన్ని నేరేడు పళ్ళు కిందకి విసురుతుంది. ముసలి అవి తిని అబ్బా ఎంత బాగున్నాయి, మరికొన్ని ఇవ్వవా అని అడుగుతుంది. అలా రోజు ముసలి అటుగా వచ్చినప్పుడు ఆ కోతితో కాసేపు కబుర్లు చెప్పి కొన్ని నేరేడు పళ్ళు తిని ఇద్దరూ కొన్ని రోజులకు మంచి స్నేహితులవుతారు. ఒకరోజు ముసలి ఇంటికి వెళ్ళి తన భార్యతో చెప్తుంది, నాకు ఒక మంచి నేస్తం దొరికింది, తనిచ్చిన నేరేడు పళ్ళు ఎంత రుచిగా ఉంటాయో అంటుంది. అది విని ఆ ముసలి భార్యకు ఒక పిచ్చి ఆలోచన వస్తుంది. అవునా, ఆ నేరేడు పళ్ళు అంత రుచిగా ఉంటే ఆ నేరేడు పళ్ళు రోజు తింటున్న ఆ కోతి ఇంకెంత రుచిగా ఉంటుందో, దాని గుండెకాయ ఇంకెంత రుచిగా ఉంటుందో అనుకుని ఒక పిచ్చి ఆలోచన చేస్తుంది. నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు, కోతి గుండెకాయ తింటే నయమవుతుందని చెప్పారు, నువ్వు వెళ్ళి ఎలా అయినా సరే ఆ కోతిని మన ఇంటికి తీసుకురా అని తన భర్తకు చెప్తుంది. అది విని మొగముసలి కంగారు పడిపోతుంది. అయ్యో, నీ ఆరోగ్యం బాలేదా, దానికి కోతి గుండెకాయ తినాలని చెప్పారా, ఆ కోతి నా నేస్తం, దాన్ని నేను ఎలా తేగలను అని దిగులుగా కూర్చుంటుంది మగముసలి. ఆడముసలి లేదు లేదు, నువ్వు తేవాల్సిందే, నేనే కదా నీకు ముఖ్యం, వెళ్ళు వెళ్ళు, వెళ్ళి ఆ కోతిని తీసుకురా అంటుంది. మగముసలికి ఇంకా ఏం చేయాలో తెలియక కోతిని తేవడానికని బయలుదేరుతుంది. బాగా ఆలోచించి కోతి దగ్గరికి వెళ్ళి, కోతి, నువ్వు రోజూ నాకు పళ్ళు ఇస్తున్నావు కదా, ఈరోజు నా భార్య నీకోసం కొన్ని పళ్ళు విందుగా ఏర్పాటు చేసింది, నువ్వు మా ఇంటికి రా అంటుంది. పాపం కోతి నిజమే అనుకుని సరే వస్తాను, కానీ నేను ఈ నీటిలో ఈదలేనుగా అంటుంది. ముసలి అదేముంది, నా వీపు మీద కూర్చో, నేను నిన్ను సురక్షితంగా తీసుకుపోతా అంటుంది. కోతి సరే అని ఒక్క గెంతు గెంతి ముసలి వీపు మీద కూర్చుంటుంది. ఇద్దరూ ముచ్చట్లు చెప్పుకుంటూ నది మధ్యలోకి వెళ్ళాక ముసలి మెల్లగా చెప్తుంది విషయం. కోతి, నిన్ను విందు కోసం కాదు, ఇలా నీ గుండె నా భార్యకు కావాలి, అప్పుడే తన ఆరోగ్యం బాగుంటుంది, అందుకోసమే నిన్ను తీసుకెళ్తున్నాను అని చెప్తుంది. అది విని గుండె పగిలిపోతుంది భయంతో కోతికి. వెంటనే తేరుకుని, అమ్మో ఎంత పన్నాగం పన్నారు, నన్ను నేనిప్పుడు ఎలా అయినా కాపాడుకోవాలి, ఏం చేయాలా అని బాగా ఆలోచించి ముసలితో అంటుంది, అవునా ముసలినేస్తావు, అయ్యో నువ్వు నాకు ముందుగానే చెప్పుండాల్సింది, నా గుండె ఆ నేరేడు చెట్టుకు తగిలించి వచ్చాను, అయినా నీ భార్య ఆరోగ్యం కన్నా ముఖ్యమేముంది చెప్పు, వెళ్ళి తీసుకొద్దాం, వెనక్కి వెళ్దాం, పద పద అంటుంది కోతి. ముసలి సరే అని వెనక్కి తిరుగుతుంది. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది కోతి. నేరేడు చెట్టు దగ్గరికి రాగానే కోతి ఒక్క గెంతు గెంతి చెట్టు మీదకి ఎగిరిపోతుంది. కోతి అంటుంది, ఓ పిచ్చి ముసలి, మీ భార్యాభర్తలిద్దరూ ఎంత పన్నాగం పన్నారు, నేను నీతో స్నేహం చేశాను, నువ్వు నా ప్రాణాన్నే తీసేయాలనుకున్నావు, అయినా నీకు బుద్ధుందా, గుండెనెవరైనా చెట్టుకు తగిలించొస్తారా, అలా తగిలించి బ్రతుకుతారా, పిచ్చి ముసలి, పో పో, ఇంకోసారి ఇటొచ్చావో జాగ్రత్త అని ముసలిని గెంటేస్తుంది. ముసలి తను చేసిన పనికి సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చలాకీ కోతి అలా తనకొచ్చిన ప్రమాదం నుంచి తెలివిగా తప్పించుకుంటుంది. కోతికి అర్థమవుతుంది ఎలాంటి వారితో మనం స్నేహం చేయాలి,
ఒకవేళ మంచివారనుకుని మనం స్నేహం చేసినా వారి వల్ల మనకు వచ్చే ఆపద నుంచి ఎలా తెలివిగా మనం బయటపడాలి అని. బావుంది కదా! థ్యాంక్ యూ.